వినిపిస్తుందండి? ఓకే అండి. ఓకే. శిరీష గారు, మీరు వినే ఉంటారు ఈ వార్త. నిన్నటి నుంచి కూడా బాగా హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు యాక్టివ్గానే ఉంటారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వారసులు పొలిటికల్ ఎంట్రీ, వారసురాలు, ఆయనకు వారసులు లేరు కాబట్టి వారసులన్నా వారసురాలన్నా వాళ్ళిద్దరు పిల్లలే కాబట్టి ఆ బిడ్డలో వాళ్ళు వస్తున్నారు. అంటే మూడో తరం ఎంట్రీ అవుతున్నది. అది ఏంటి? కడపలో ఎప్పుడైతే మొన్న ఎలక్షన్లో వాళ్ళకి అనుకున్నంతగా రాలేదో, గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఓ ఓటమిని చూసారో, ఇంకా అది మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి. అది కూడా రాజశేఖర రెడ్డి గారు మనవరాలు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. సో ఆవిడ వచ్చారంటే ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారసురాలు వచ్చింది రోయ్ అని. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. మరి ఇదేమన్నా మీకు ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ముందుగా వర్మ గారు, మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి అంటే పెద్దమ్మాయి గారైనా హర్షారెడ్డి గారు వస్తారు రారు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. వస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా మాకైతే వచ్చిన వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ఏదైనా ఛాన్స్ ఏదున్నా కానీ వాళ్ళకే ఉంటది. ఇకపోతే వాళ్ళ అమ్మాయిని రాజకీయాల్లోకి లాగారు అనే మాట మీరు అనకుండా ఉంటే నేను ఒక మాట ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. ఏంటంటే గతంలో షర్మిలారెడ్డి గారు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి మరి పార్టీని నిలబెట్టారండి. ఆ తర్వాత షర్మిలారెడ్డి గారు నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ క్రేజ్ ని కూడా సంపాదించారు. కానీ ఆ తర్వాత షర్మిలారెడ్డి గారికి ఒక్క చిన్నపాటి పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మన కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి నేను ఎక్కడైనా సరే ఆడపిల్లల పక్షాన, ఆడబిడ్డల పక్షానే మాట్లాడతాను. కాబట్టి ఆమె వస్తే ఇందాక పుణ్యశీల గారు అన్నట్లు వాళ్ళకి హ్యాపీయే. కానీ వచ్చిన ఆడబిడ్డల్ని గౌరవప్రదంగా వాళ్ళకి తగినటువంటి విధంగా చూడాలి అనేది కూటమి ప్రభుత్వ మహిళగా నా ఆకాంక్ష. ఇకపోతే మాకు మైనస్ అంటారా? ఇప్పుడు ఒక మాట ఇక్కడ స్ట్రైట్ గా, హర్షారెడ్డి గారు వస్తే కడపలో బాగా తగ్గిపోయింది కాబట్టి హర్షారెడ్డి గారు వస్తే పుంజుకుంటదేమో అనేది మీ అభిప్రాయం. అంటే వాళ్ళు పునరాలోచించుకుంటున్నారా వాళ్ళ యొక్క నాయకత్వం గురించి అనేది కూడా ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. ఓకే, యంగ్స్టర్స్ రావాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఏజ్డ్ పర్సన్ కాదు కాబట్టి, హర్షారెడ్డి అనే అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడే జగన్ గారి చరిష్మా తగ్గిపోయిందా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తది. అంటే నేనే ఆ అమ్మాయిని ఏదో రాజకీయాల్లోకి లాగాలనో ఇంకొకటి నేను మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గిపోయి పార్టీని నిలబెట్టాల్సిన పరిస్థితిలో ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి గారు నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషనే వచ్చిందా ఒకవేళ హర్షారెడ్డి గారు వచ్చి మళ్ళీ నిలబడడానికి అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పాయింట్. ఇకపోతే మాకంటారా, ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అవతల ఎవరు ఉన్నా కానీ ఇటువైపు సింగిల్ గా చంద్రబాబు నాయుడు గారే ఉంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టము డోకా ఏమీ లేదు. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందని వార్త వచ్చింది, లేదు